ముఖ్యమంత్రి గారు అన్ని చేస్తున్నా కూడా ఆయన వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందుతోంది. టీడీపీ బలం తక్కువగా ఉన్నప్పటికీ టీడీపీ పోరుబాట తీసుకుంటే కాంగ్రెస్ పోరుబాట తక్కువగానే ఉందంటున్నారు కదా. అట్లాంటిది ఏం లేదే. కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎక్కడెక్కడ పోరాటం చేయాలి అక్కడ పోరాటం చేస్తున్నాము. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి దగ్గర కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో కూడా విజయం సాధించలేకపోతున్నారు కదా. దీనికి సంబంధించి అంటే ఏ అంశంలోనైనా మీరు ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం పనిచేసినా ఏ అంశంలో కూడా విజయం సాధించలేదు. మా విజయం 2019లో ఏంటో చూపిస్తాం. ప్రతి అంశంలో కూడా ప్రతి ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క వైఫల్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎక్కడెక్కడ వైఫల్యం అయిందో కేజీ టు పీజీ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, 12% రిజర్వేషన్ కానివ్వండి, దళితులకు 3 ఎకరాల భూమి కానివ్వండి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాము. ప్రజలు కూడా సమయం కోసం వేచి చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు పెడతారా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి, ఈ దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ విద్యార్థి నిరుద్యోగాల వ్యతిరేక ప్రభుత్వానికి ఎప్పుడు బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా 2019లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారు. 2019లో మా శక్తి ఏందో మా సత్తా ఏమిటో చూపిస్తామని మీరు అంత ఘంటాపథంగా చెప్తున్నారు కదా. అంటే రాష్ట్ర విభజన కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల సెంటిమెంటు, వాళ్ళ భావోద్వేగాలు చూసిన సోనియా గాంధీ ఒక రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాదు అని తెలిసినా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీరుస్తూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడంలో విఫలమైన నాయకులు 2019లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా తెచ్చుకుంటారు? ఖచ్చితంగా దీంట్లో 2 అంశాలు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ మేము దాన్ని ప్రజల్లోకి సరైన విధంగా సరైన సమయానికి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మేము విఫలమైనాం. అది నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ మా సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది, మేమే తెలంగాణ సాధించినాము అనే భావన ప్రజల్లోకి వచ్చేటట్టుగా, ప్రజలు అది నమ్మేటట్టుగా మేము చేయడంలో మేము విఫలమైనాం. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మేము గెలవలేకపోయినాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సోనియా గాంధీ పట్ల విశ్వాసంతో ఉన్నారు. అరే సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చింది, అక్కడ పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉన్నా కానీ దాన్ని కూడా లెక్క చేయకుండా మనకిచ్చినటువంటి మాట వల్ల సోనియమ్మ తెలంగాణ ఇచ్చినా కానీ మనం సోనియమ్మకి బహుమతిగా కాంగ్రెస్ పార్టీకి గెలిపించలేకపోయినామనే ఆ యొక్క సింపతి సోనియా గాంధీ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఉన్నది ఒకటి. రెండవది, కేసీఆర్ చెప్పిన మాటలని ప్రజలు నమ్మినారు. మాటలను నమ్మిన తర్వాత అవి చేతలలో చూపిస్తే ప్రజలు వారి పట్ల విశ్వాసంతో ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మాట ఇస్తే మడమ తిప్పకుండా చెప్పింది చేసే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటి కూడా అంటారు. ఓకే, అందుకు 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చినారో మొదటి సంతకం నేను అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఫైల్ పైన సంతకం పెడతా అన్నారు. ఎల్బీ స్టేడియంలో ఫైల్ తెప్పించి మరి మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ పైన సంతకం పెట్టిండ్రు. ఈ చంద్రశేఖరరావు గారు మేము అధికారంలోకి వస్తే దళితుడు మొదటి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి దళితులని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎన్నికలకు ముందు మాటలు చెప్తే అవి నిజమవుతాయేమో అని ప్రజలు నమ్మినారు. ఇప్పుడు కేసీఆర్ వన్ని బూటకపు మాటలు, కేసీఆర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. బంగారు తెలంగాణ చేస్తా అన్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని బంగారం చేసుకుంటున్నాడు తప్ప తెలంగాణ ప్రజలను కాదు అని ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఖచ్చితంగా 2019లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సోనియా గాంధీ గారి నేతృత్వంలో మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాము. ప్రజలకు సేవ చేసే అవకాశం మాకే ఇస్తారు. నమస్తే, దిస్ ఇస్ చల్లా వంశీ చంద్ర రెడ్డి, legislator from Kalvakurti Assembly Constituency, Telangana State. Please do watch my live interview with Mr. Nagaraju only on iDream News. Thank you.